బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిమిషానికి ఆయన ఆదాయం ఎంతో తెలుసా? ఒక్క నిమిషానికి కేసీఆర్ ఆదాయం ఎంతో తెలుసా? జస్ట్ గెస్ చేయండి. ఎవరైనా సరే గెస్ చేయండి. ఒక్క నిమిషానికి కేసీఆర్ ఆదాయం ఎంత? ఎవరు గెస్ చేయలేరు, ఎందుకంటే చాలామందికి చాలా విషయాలు తెలియవు. కేసీఆర్ ఆదాయం ఒక్క నిమిషానికి 2,30,000 రూపాయలు. యూ కాంట్ ఇమేజిన్ 2,30,000 అప్రాక్సిమేట్లీ 2,30,000 రూపాయలు ఒక్క నిమిషానికి కేసీఆర్కు ఆదాయం. ఒక్క నిమిషానికి కేసీఆర్ ఆదాయం వచ్చేసి ఆల్మోస్ట్ 2,30,000. ఓకే, 30,000, 30,000. సో ఒక నిమిషానికి 2,30,000 అంటే ఒక సెకండ్కి వచ్చేసి కేసీఆర్కు ఆదాయం 3,833 రూపాయలు. 3,833 రూపాయలు. ఇది మన ఒక సెకండ్కు. ఓకే, ఒక్క సెకండ్కు 3,833 రూపాయల ఆదాయం కేసీఆర్కు వస్తుంది. అండ్ రోజుకు ఆయన ఆదాయం ఈ లెక్కన, అంటే నేను నిమిషాల నుంచి సెకండ్స్ నుంచి పైకి వెళ్తున్నాను. ఒక గంటకు కేసీఆర్ ఆదాయం తెలంగాణ జాతిపిత, తెలంగాణను సాధించిన గొప్ప నేత కేసీఆర్ ఆదాయం ఒక గంటకు 1,38 లక్షలు. ఓకే, 1,38,00,000. ఇది ఒక గంటకు తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఆదాయం 1,38 లక్షలు. దట్ నెక్స్ట్, అందుకే సెకండ్స్, మినిట్స్ అండ్ అవర్స్ అండ్ డే. సో ఒక రోజుకు ఎంత? ఈ లెక్క చూసుకుంటే మళ్ళీ ఒక్క రోజుకు ఈ జాతిపిత ఆదాయం, ఓకే, జాతిపిత ఆర్జన ఒకటే అనుకుంటా బహుశా. ఆదాయం ఎంత అంటే 33 లక్షలు. ఓకే, అయిపోయిందా? వన్ డే కేసీఆర్ ఎర్నింగ్ పర్ డే 33 crores and 33 lakhs. సో ఇక్కడి నుంచి మళ్ళీ మంత్లీ తీసుకుంటే నెలకు 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఆదాయం. నెలకు కేసీఆర్ ఆదాయం, ఓకే, కేసీఆర్ ఆదాయం వచ్చేసి 1,000 కోట్లు. ఓకే, 1,000 కోట్లు. ఓకే, అంటే నేను సెకండ్స్ చెప్పాను అండ్ మినిట్స్ చెప్పాను, పర్ అవర్ చెప్పాను, పర్ డే చెప్పాను అండ్ పర్ మంత్ 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్కు ఆదాయం. అయితే ఈ లెక్కలు ఎక్కడివని మీకు ఎవరికైనా అనుమానం రావచ్చు. ఈ లెక్కలు ఎవరో చెప్పింది కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో ఆయన చెప్పింది ఏంటంటే, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా సీఎంగా 110 నెలలు ఉన్నాడు. ఆయన 110 నెలలు అని పరిపాలించాడు సీఎంగా. ఓకే, ఇది మన రేవంత్ రెడ్డి కథనం. నేను చెప్పిన డాటా అంతా కూడా రేవంత్ రెడ్డి కథనం. ఇది నా సొంత కథనం కాదు, అందరూ గమనించాలి. ఈ వీడియో వినేవాళ్ళు కూడా, ఇది రేవంత్ రెడ్డి చెప్పిన స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథనం ప్రకారం 110 నెలల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపించింది. ఈ సందర్భంగా అంటే ఆ 110 నెలల పాటు నెలకు 1,000 కోట్ల చొప్పున దాదాపు 1,00,000 కోట్లను
దోచి పారేశారు కేసీఆర్ ప్లస్ ఆయన ఫ్యామిలీ. 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలను ఆ 10 నెలల్లో అంటే 110 నెలల్లో 1,00,000 కోట్లు 110 నెలల కేసీఆర్ పాలనలో 110 నెలల్లో కేసీఆర్ అండ్ కో అంటే ఆయన ఫ్యామిలీ, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉంటారు కానీ వాళ్ళ ఫ్యామిలీ, లేకపోతే వాళ్ళ సామాజిక వర్గం, రౌస్ అకాడమీ ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ మనం కొంత అంబానీతో పోల్చడానికి వీలు కాకపోవచ్చు, ఎందుకంటే ముఖేష్ అంబానీ నిమిషానికి 12 లక్షల రూపాయలు ఆయనకు ఆదాయం వస్తుంది. వేరే ఇక్కడ మన కేసీఆర్కు చాలా తక్కువ వస్తుంది పాపం, ఆయనకి 2,30,000 మాత్రమే. ముఖేష్ అంబానీ ఆదాయం నిమిషానికి 11 లక్షల పైచిలకు ఆదాయం వస్తుంది ఆయనకు. ఓకే, సో ముఖేష్ అంబానీకి సంబంధించి ఇక్కడ మనం అంటే దీనికి సంబంధించిన స్టోరీ కాదు, అది వేరే సబ్జెక్ట్ అది. బట్ ఇక్కడ ఆదాయాన్ని ఎట్లా సమకూర్చుకోగలిగారు, ఏ రకంగా సమకూర్చుకోగలిగారు, సంపదను ఎట్లా కూడబెట్టుకోగలిగారు అనేది చాలా మిస్టరీ. దీనికి సంబంధించి బహుశా నాకు అర్థమైనంత వరకు ఐ థింక్ 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికే లేదా పెట్టగానే దీనికి సంబంధించి ఒక ప్రణాళిక రచించి ఉండాలి, ఖచ్చితంగా ప్రణాళిక రచించి ఉండాలి. 2001, నాట్ 2014 ఆర్ నాట్ 2015, 2001లోనే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సమయంలోనే కేసీఆర్ భారీ ప్రణాళికను రచించి ఉండొచ్చు. ఏ ప్రణాళిక అది? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే, తాము అధికారంలోకి వస్తే మనం ఏ రకంగా ఈ రాష్ట్రంలోని వనరులు, ఈ రాష్ట్రంలోని ఇతరత్ర సహజ సంపద, వీటిని ఎట్లా మనం పోగు చేసుకోవాలి, అంటే మనం ఎట్లా సొంతం చేసుకోవాలి అనేది ఏమైనా ప్రణాళిక రచించాడేమో అని నాకైతే అనుమానం కలుగుతుంది. లేకుంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, అయిన వెంటనే ఈ రకమైన అంటే నెలకు దాదాపు 1000 కోట్లకు పైగా దంచుకునే పని ఏదైతే జరిగిందో, దంచి పారేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారో అదే నిజమైతే, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నిజమైతే, ఇది తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి చేసినందుకు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. లేకుంటే ఈ రకమైన దోపిడీ, ఈ రకమైన ఈ దంచే వ్యవహారాలు, పంచుకునే వ్యవహారాలు, ఇవేవి తెలంగాణ సమాజం పొరపాటున కూడా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ఊహించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, మనందరినీ ఉద్ధరిస్తాడు అని అనుకున్నారు పాపం మన తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు ఎంత అమాయకులో, లేదా తెలంగాణ ప్రజలు ఏ ఏ విషయాల్లో త్వరగా వాళ్ళు భ్రమలకు లోనవుతారో, పై మెరుగులకి వాళ్ళు ఎట్లా ముగ్ధలైపోతారో అనేది కేసీఆర్ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి. అందువల్ల ఆయన ఇవన్నీ చేయగలిగాడు, అవలీలగా చేసి పారేయగలిగాడు. ఓవైపు సంక్షేమ కార్యక్రమాల స్వైర విహారం పేరుతో విచ్చలవిడిగా సంక్షేమ కార్యక్రమం అమలు చేశాడు. సరే, వాటిలో జరిగిన స్కాములన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నాయి. అది చేపల పంపిణీయా, లేకపోతే చేప పిల్లల పంపిణీయా, లేకపోతే గొర్రెల పంపిణీ స్కామా, లేకుంటే మరొకట రైతు బంధు, ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యనే ఒక సభలో ఈ విషయాలు చెప్పాడు. కేసీఆర్ ఆయన కుటుంబం నెలకు 1000 కోట్ల చొప్పున ఈ 110 నెలల కాలంలో కనీసం 1,00,000 కోట్లకు పైగా వాళ్ళు వెనకేసుకున్నారు అని అన్నాడు.
బహుశా దీనికి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి జవాబు ఉండే అవకాశం లేదు. వాళ్ళు ఏదైనా కూడా ఒకవేళ స్పందించినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మనుషులు ఫలానా కాడ దోచుకుంటున్నారు, కంచె గచ్చిబూల్లో దోచుకున్నారు, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర దోచుకుంటున్నారు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూసీ పునరుజ్జీవం ఉంది, దాంట్లో దోచుకుంటున్నారు, ఇటువంటి ఆరోపణలు తప్ప రేవంత్ రెడ్డి చేసిన ఈ పర్టికులర్ పాయింట్ 110 నెలల్లో 1,00,000 కోట్లు సంపాదించారు, వెనకేసుకున్నారు, పోగు చేసుకున్నారు అని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఒక హేతుబద్ధంగా వాళ్ళ వైపు నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వైపు నుంచి ఎటువంటి ఖండన లేదు, ఎటువంటి స్పందన కూడా లేనట్టు మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.